ఏంటయ్యా పోలీసులకే సవాల్ చేస్తున్నావు? భయం లేదా? నిజాయితీగా ఉండేవాడు దేవుడికి కూడా భయపడ్డు. అతను మీతో గొడవ పడుతున్నారని ఎస్ఐ గారు లోపలికి పిలిచారు. ఎందుకు అనవసరంగా గొడవ? వెళ్ళండి. అలాగే సార్. కానీ ఒక చిన్న అనుమానం సార్. మా మూడు చంపదెబ్బలుగాడు, అదే మా మనోజ్ గాడు మీ చెవిలో ఏం చెప్పాడని అందరూ లాగిపెట్టి పెచ్చగొట్టుడు కొట్టారు. వాడేం చెప్పాడో తెలిస్తే నువ్వే వాడిని పడేస్తే తొక్కుతావు. అంత దరిద్రపు మాట చెప్పాడా? ఏంటది? అవ్వా అంతకి దిగజారాడా ఆ దరిద్రుడు? చిచ్చి. వాడిని మళ్ళీ ఇటువైపు రావద్దని చెప్పు. ఎస్ఐ గారికి కూడా తెలిసిందంటే 10 కేసులు ఇరికిస్తాడు. వరుస పెట్టి వాయించారు కదా, మళ్ళీ ఇటువైపు తొంగి చూడడానికి కూడా భయపడతాడు. అందరూ అంత నీచంగా తిడుతున్నారు. ఇంతకీ మీ అన్నయ్య అంత అనకూడని మాట ఏమన్నాడండి? ఛీ! పద. ఓకే మేడం, కాసేపట్లో డాక్టర్ గారు రౌండ్స్కి వస్తారు. రిపోర్ట్స్ చూసి చెప్తారు. అలాగే అమ్మా. బామ్మ ఇప్పుడు ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉంది బాబు. దెబ్బ తగలటం సంతోషమేంటి బామా? ఆ దేవుడి లీలలు ఎవ్వరికీ అర్థం కావు కదమ్మా. అందుకే అంటారు జీవితంలో ఏం జరిగినా అంతా మన మంచికే అని. ఇప్పుడు మీకేం మంచి జరిగింది? అవును బామ్మా, మీ జీవనాధారమైన చెప్పుల షాప్ కూడా పోయిందిగా. చెప్పుల దుకాణం పోతే ఏంటమ్మా, మమ్మల్ని తీసుకెళ్లడానికి మా మనవడొచ్చాడు కదా. ఏంటి, మీ మనవడొచ్చాడా? అవును బాబు. ఎక్కడున్నాడు అతను? ఇక్కడే ఉన్నానండి. మీరేనా బామ్మగారి మనవడు? అవునండి, వాళ్ళ అబ్బాయి కొడుకుని నేనే. నా పేరు ప్రకాష్. ఏంటండి ఇది? మీకిది న్యాయంగా ఉందా? ఈ వయసులో పెద్దవాళ్ళని ఇలా అనాథల్లా వదిలేస్తారా? వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అని ఆలోచించారా? వెనక ముందు చూడకుండా ఇంట్లో నుంచి పంపించేస్తారా? మేమేం పంపించలేదండి. కుటుంబ సమస్యల వల్ల వాళ్లే చెప్ప పెట్టకుండా వెళ్ళిపోయారు. వాళ్ళ కోసం చాలా వెతికాం, కానీ ఎక్కడా దొరకలేదు. మీరు బ్లడ్ కావాలని సోషల్ మీడియా గ్రూప్లో పెట్టారు కదా, అది చూశాక తెలిసిందే వీళ్ళు ఇక్కడున్నారని. అందుకే వెంటనే వచ్చేశాను. పోన్లేండి, కనీసం ఇప్పటికైనా వచ్చారు, సంతోషం. ఆయన రావటం కాదండి, వాళ్ల మంచితనమే తనని రప్పించింది. మంచి వాళ్ళకి ఆ దేవుడు ఎప్పుడూ అన్యాయం జరగనివ్వడు. ఇక నుంచైనా వాళ్ళని బాగా చూసుకోండి. అలాగేనండి. మా వాళ్ళని కాపాడినందుకు చాలా థ్యాంక్స్. తాత, డాక్టర్ ఏమన్నారు? సమస్య ఏం లేదు కదా? ఇప్పుడే మాట్లాడాను, ఇంటికి తీసుకెళ్లొచ్చు అన్నారు. అయితే సరే, అమీనా నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి హాస్పిటల్ బిల్లు కట్టేసి వస్తాను. అక్కర్లేదండి, నేను ఆల్రెడీ కట్టేశాను. ఇక వాళ్ళకి మన అవసరం లేదండి. వాళ్ళ మనవడు వచ్చేశాడు కదా. ఏం బామ్మా, మీ మనవడు వచ్చేశాడు, మిమ్మల్ని తీసుకువెళ్తాడు కదా. ఇక మీరు మమ్మల్ని మర్చిపోతారా? మీరు కూడా మా మనవడు మనవరాలే కదమ్మా, మిమ్మల్ని ఎలా మర్చిపోతాం? ఈ శుభ సందర్భంలో అందరం కలిసి ఒక ఫోటో తీసుకుందాం. అలాగే. ఏమండి సార్, మీ ఫోన్ నెంబర్ చెప్పండి, మేము ఎప్పుడైనా వీళ్ళతో మాట్లాడాలనుకుంటే మీకు ఫోన్ చేస్తాం. అలాగే సార్. బామ్మ, ఇది తీసుకో. అయ్యో వద్దమ్మా. అదేంటి బామ్మా, ఇందాకే కదా నేను మీ మనవరాల్ని అన్నావు. మరి మనవరాలిస్తే తీసుకోవా? తీసుకో. బాబు, ఇందులో ఒక ఫోన్ ఉంది, నా దుకాణం దగ్గర దొరికింది. పాపం ఒక అమ్మాయి చెప్పులు కుట్టించుకోవడానికి వచ్చి పారేసుకుంది. నేనెంత పిలిచినా ఆగలేదు. ఈ ఫోను ఆ అమ్మాయికి అందజేస్తావా బాబు? అలాగే తాత, మీరు సంతోషంగా ఇంటికి వెళ్ళండి. మీ ఫోన్ సంగతి నేను చూస్తాను. అలాగే. ఫోను గురించి మాత్రమే కాదు, నా మనవరాలి కడుపులో కాయ గురించి కూడా ఆలోచించాలి. వచ్చే ఏడాది కల్లా మీ ఇద్దరూ అమ్మా నాన్న అవ్వాలి. అలాగే అలాగే. బాయ్ బాయ్ బాయ్. వస్తానండి. మీనా వస్తాను బామ్మా.
గొడవలు నెత్తి మీద తీసుకొచ్చి మొగుడేమో పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరుగుతూ ఉంటాడు. వాణ్ణి వెనకేసుకొస్తూ వాడి పెళ్ళాం వాడికి తోకలా తిరుగుతూ ఉంటుంది. ఏమైంది ప్రభా, ఇట్ల పురాణం మొదలు పెట్టావు? కాఫీ ఇవ్వడానికి కూడా లేకుండా పోయింది ఆ పూల కొట్టుది. ఇప్పుడు మన కాఫీ ఎవరిస్తారంట? ఒక్క పూట కూడా నువ్వు పెట్టుకోలేవా? లేదు, అది రావాల్సిందే, కాఫీ ఇవ్వాల్సిందే. మీకు నూరేళ్లురా. ఇప్పుడే మీ గురించి మీ అమ్మ తలుచుకుంది. ఏంటి, మమ్మల్ని నువ్వు తలుచుకున్నావా? మొదటిసారి ఈ కొడుకు మీద అంత ప్రేమ వచ్చేసిందా అమావతి? తలుచుకుంది ప్రేమతో కాదు, కాఫీ ఇవ్వడానికి మీనా లేదనే కోపంతో. ఓహో. అనుకున్నాను. అణుకువగా ఉన్నాను కాదు. పోయి కాఫీ పెట్టు. వీడు చేసే పనుల వల్ల తలనొప్పొస్తోంది. ఇంతకీ ఏమన్నారు స్టేషన్లో? ఇంకోసారి పోలీసుల మీద అలా చేయి చేసుకోవద్దని చెప్పారు మావయ్య గారు. అంటే వాళ్ల పద్ధతిలో సన్మానం చేసి పంపించారన్నమాట. నాతో పద్ధతిగానే మాట్లాడి పంపించారు. పైగా ముసలి వాళ్ళకి సహాయం చేసినందుకు మెచ్చుకున్నారు కూడా. వాళ్ళ పద్ధతిలో సన్మానం చేసింది తమరి సుపుత్రుడికి. అదిగో వచ్చాడు మీ సుపుత్రుడు. రే, ఎందుకు నవ్వుతున్నారా? స్టేషన్ మ్యాటర్ గుర్తొచ్చిందిరా. రే, అది ఇక్కడ చెప్పడం అవసరమా? అసలు నువ్వు స్టేషన్కి ఎందుకు వెళ్ళావురా? వీణ్ణి విడిపించడానికా? అంత లేదత్తయ్య, పోయిన డబ్బుల గురించి పోలీసుని అడిగి తెలుసుకోవడానికి వచ్చారు. అది అడగడానికి వస్తే నువ్వెందుకు నవ్వుతున్నావు? వీడు అక్కడికి వచ్చిన 5 నిమిషాల్లోనే అక్కడున్న పోలీసులకి వీడంటే ప్రత్యేకమైన ప్రేమ పుట్టింది. చూడండి, వాడి చెంపలు చీమలు కుట్టినట్టు ఎలా పొంగాయో. చాలా ఆపి. నేను ఇంకా మొదలు పెట్టలేదురా. అవునరా, చెంపలు వాచిపోయినట్టున్నాయి. ఏమైంది? కొట్టారా పోలీసులు? కొట్టారా అంటే కొట్టారు, కానీ ఎందుకు కొట్టారో మాత్రం మమ్మల్ని అడగండి. ఎందుకు కొట్టారా? డబ్బుల గురించి అడిగితే అలా కొట్టేస్తారా? వాళ్ళు కొట్టింది డబ్బుల గురించి అడిగినందుకు కాదు డబ్బావతి, ఆ గబ్బు నోటి నుంచి పిచ్చి పిచ్చిగా వాగినందుకు. ఏరా, ఏం బాగావురా అక్కడ? అత్తయ్య, అక్కడ అవసరం లేని మాటలు, బయటికి చెప్పకూడని మాటలు మాట్లాడాడు. అందుకే వాళ్ళు కోప్పడ్డారు. ఏం మాట్లాడావురా? అది నేను నానా, వాడేమన్నాడో విన్నాక ఇవాళ వీడి ఇంటికి వస్తాడా లేదా అక్కడే ఉంచేస్తారా అనే అనుమానం వచ్చింది. అయ్యో, అంతలా ఏం మాట్లాడావురా? ఎవరో ఒకరు చెప్పి చావండ్రా. చెప్పకపోతే మీరు చచ్చిపోయేలా ఉన్నారు. నువ్వు నోరు మూస్తావా? అంటే అది అది వద్దులే, అది చెప్పకపోవడమే మంచిది. అమ్మా, ఏం లేదులే, వదిలేయండి. పోలీసులు వదిలేసిన అమ్మ వదలదు రోయ్. ఏరా, ఏం మాట్లాడావు? నానా, నేను చెవిలో చెప్తాను, కడుపులో దాచుకో. ఏంట్రా అది? అయ్యో, ఎందుకు కొడుతున్నారు? ఇంకో 4 తగిలించుండాల్సింది. పోలీస్ స్టేషన్లో అలా మాట్లాడతారా? ఏమన్నాడో చెప్పకుండా నాకెలా తెలుస్తుంది? మీకు తెలియాల్సిన అవసరం లేదులే అత్తయ్య. కొట్టిన వాళ్ళకి, కొట్టించుకున్న వాళ్ళకి తెలిస్తే చాలు. అది తెలిస్తే నువ్వు చెప్పుతో వెంటపడతావు. ఎక్కడ ఏం మాట్లాడాలో కూడా తెలియకపోతే ఎలా మనోజ్? నువ్వు ఇప్పుడు మొదలు పెట్టకు రోహిణి. పార్లరమ్మా, ఆపకు. ఇంకో 5 నిమిషాలు తిట్టు, వాడికి జీవితాంతం గుర్తుండాలి. రేయ్, నువ్వు చాలా ఓవర్ అవుతున్నావు. ఎవరు ఓవర్ చేస్తే పోలీసులు కొట్టారో చూసావుగా. సర్లేండి, వదిలేయండి. చాలు, ఇద్దరు లోపలికెళ్ళండి. యాండి, ఇప్పుడైనా చెప్పండి, వాడేం మాట్లాడాడు? ప్రభా, అది నీకు తెలియకపోవడమే మంచిది. అయ్యో, ఇంట్లో అందరికీ తెలుసు, నాకొక్కదానికి తెలీదు. నా తల పగిలిపోతుంది.
అది నువ్వు మాత్రం చెప్పక నాన్న. ఆలోచించి ఆలోచించి బుర్ర బద్దలైపోవాలి. నేను చెప్పలే గాని నువ్వు కొంచెం కోపం తగ్గించుకో. ఆ, ఉమ్, పోలీసులతో వ్యవహారం జాగ్రత్త. అలాగే నాన్న. ఓయ్ పోల్గంప, నేను మా నాన్న దగ్గర నా గురించి 4 మంచి మాటలు చెప్పమన్నాను కదా, నువ్వేమో చెప్పకుండా అలా నిలబడిపోయావు. మీ అందరికీ నా కోపమే కనిపిస్తుంది. నేను చేసిన మంచి పని ఎవ్వరికీ కనిపించదు. ఒక ముసలాయన కోసం ఆగి సహాయం చేశానని ఎవరు చెప్పరు. పోలీసులతో గొడవ పడ్డాడని గుర్తుంటుంది. నాకు తెలుసులేండి మీరు ఎలా ఉంటారో. ఎవరొచ్చి మీ మీద పడకపోతే మీరు ఎవరితోనూ గొడవ పడరు. గుర్తించినందుకు సంతోషం. ఇది తీసుకో, లోపల పెట్టు. ఎవరిదో తర్వాత చూద్దాం. యాండి ఒకసారి ఇటు చూడండి. అరే, ఇది నా ఫోన్లా ఉందే. మీ ఫోన్ లానే కాదు, మీదే అనిపిస్తోంది. ఒకసారి ఆన్ చేసి చూడండి. హా? అవును మీనా, ఇది నాదే. అయ్యో నా బుజ్జి తల్లి, ఎంత వెతికానో తెలుసా నీకోసం. నేను తిరిగి వచ్చినప్పుడు కూడా మీరింత సంతోషపడలేదు. అవును, ఇది వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళింది? నేను పోగొట్టుకుంది ఫంక్షన్లో కదా. అదే ఆ తాతయ్య చెప్పారుగా, ఒక అమ్మాయి వచ్చి తెలియకుండా పడేసుకుని వెళ్ళిపోయిందని. ఎవరై ఉంటారు? నానా నానా, ఏంట్రా మళ్ళీ పోలీస్ స్టేషన్లో జరిగింది ఏమైనా మర్చిపోయావా? ముందది చెప్పండి. మనోజ్ ఏం మాట్లాడాడో ఇప్పటికి ఎవరూ చెప్పలేదు. అబ్బా నువ్వు ఊరుకో ఆత్రావతి. అన్నీ తెలుసుకోవాలనే ఆత్రం ఎక్కువ నీకు. నానా ఇదిగో చూడు, నా ఫోన్ దొరికేసింది. అవునా? ఫంక్షన్లో పోయిందన్నది ఇదేనా? అవును నాన్న, ఇదే. ఆ ముసలాయన ఇచ్చాడు. అమ్మయ్యా. రేయ్, కొంప తీసి దిష్టి తీసి చుక్కగాని పెడతావేంట్రా? పెట్టినా తప్పులేదు. ఇది నా ఫోను. ఎన్ని కళ్ళు పడ్డాయో దీని మీద. ఎలా దొరికిందిరా? అదే మావయ్య, చెప్పులు కుట్టే తాతయ్య బామ్మ ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి ఒక అమ్మాయి వచ్చిందంట. వెళ్తూ వెళ్తూ ఈ ఫోన్ పడేసుకుని వెళ్ళిపోయిందంట. వాళ్ళు చూసి ఎవరిదో చూసి ఇచ్చేయండి బాబు అని ఈయనకిచ్చారు. అంటే విద్య నాతో చెరువులో పడేశానని చెప్పింది అబద్ధమా? మనోజ్ పోగొట్టుకున్న డబ్బు మాత్రం దొరకలేదు. వీడి ఫోన్ మాత్రం తిరిగొచ్చేసింది. అంతే మరి, మంచి వాళ్ళ దగ్గర నుంచి మంచి వస్తువులు అంత తేలిగ్గా పోయినా తిరిగి వస్తాయి. అంటే మనోజు మంచివాడు కాదు అంటున్నావా? అది పోలీసులే చెప్పారుగా. అదేంటో ఇప్పటికీ ఎవ్వరూ చెప్పడం లేదు. అసలు వాడక్కడ ఏం మాట్లాడాడు? ప్రభా, మళ్ళీ అదే మొదలు పెడితే నిజంగానే నాకు పిచ్చెక్కుతుంది. వీళ్ళు గదిలోకి వెళ్ళినప్పటి నుంచి ఇప్పటి వరకు అదే అడుగుతున్నావు. నాన్న చెవుల్లో గబ్బిలో తిరుగుతున్నట్టు అయిపోయింది. అవును, నా చుట్టూ తిరుగుతూ ఏమన్నాడు ఏమన్నాడు అని అడుగుతూనే ఉంది. అదేదో చెప్పేస్తే అడగదు కదా. నీకు చెప్పే విషయం అయితే చెప్తారుగా. అయ్యో, రే, ఈ ఫోన్ నుంచే కదా ఆ శివ వీడియో బయటికెళ్ళింది. అవును నాన్న, అందుకే ఇప్పుడు ఇది చాలా ముఖ్యం. ఈ ఫోన్ ఎవరి చేతుల్లోకి వెళ్ళిందో కనిపెడితే ఆ వీడియో ఎవరు బయట పెట్టారో కూడా తెలుస్తుంది. ఖచ్చితంగా తెలుస్తుంది మావయ్య. ఆ అమ్మాయి ఎవరో కనిపెడితే అంతా బయటపడిపోతుంది. అప్పో, మీ ఫోన్లు ఈ వీడియోలన్నీ పక్కన పెట్టండి. ముందు మనోజ్ గడి ఏం మాట్లాడాడో అది చెప్పండి. ప్రభా, ఇంకొకసారి ఆ విషయం ఎత్తావంటే నీకు బుద్ధి చెప్పాల్సి వస్తుంది. జాగ్రత్త. విద్య నాకే అబద్ధం చెప్తావా? నువ్వు వస్తున్నట్టు ఒక ఫోన్ అయినా చేసి చెప్పొచ్చు కదా. చెప్పుంటే నీకోసం కూడా చేసేదాన్ని కదా. కరెక్ట్ టైంకి వచ్చావు. సరే కూర్చో, ఇద్దరం కలిసి తిందాం. నాకిప్పుడు నువ్వు పెట్టేదేమీ అక్కర్లేదు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. అబ్బో, మొహం చూస్తుంటే ఎవరో నీ బంగారం తీసుకెళ్ళినట్టుంది. ఏమైంది? నేను నీకిచ్చిన ఫోన్ ఎక్కడ పడేశావు? ఏ ఫోన్? అదే బాలు ఫోన్. చెరువులో పడేయమన్నాను కదా, పడేసావా లేదా? పడేశాను. ఇప్పుడు దాని గురించి ఎందుకు అడుగుతున్నావు? నిజం చెప్పు విద్య, నిజంగానే చెరువులో పడేశావా?
అరే నన్ను నమ్మట్లేదా? పడేశానని చెప్తున్నాను కదా. ఏ చెరువులో? అదే ఊరి బయట ఉన్న చెరువులో. నిజం చెప్పు, నాకు చాలా కోపం వస్తుంది. అయ్యో నీ మీదొట్టు. మరి ఆ ఫోన్ బాలు దగ్గరికి ఎలా వచ్చింది? అంటే నువ్వు నిజంగా ఆ ఫోన్ పడేయలేదా? నేను పడేద్దామని ఆటోలో వెళ్ళాను. దారిలో ఎక్కడో జారి పడిపోయింది. ఆ తర్వాత నీతో చెప్తే నువ్వు పెద్దగా కోపడతావని. అందుకని నాకు అబద్ధం చెప్పావా? నేను కావాలని చేయలేదు. అసలు నేను నిన్నెందుకేనా నమ్మింది? అవును, నువ్వు నన్ను స్నేహితురాలిగా కాదు, నీ రహస్యాలు దాచిపెట్టే పెట్టేలా చూస్తున్నావు. నాకది నచ్చట్లేదు. విద్య, ఏంటి? నిజం వినగానే కోపం వస్తుందా? నేను నీకు నా సమస్యలు చెప్పాను. నేను విన్నాను, కానీ రోజుకు అబద్ధం చెప్తుంటే ఏది నిజమో ఏది కాదో కూడా నాకు అర్థం కావట్లేదు. నువ్వు నా స్నేహితురాలివి కదా. స్నేహం అంటే ఎదుటి వాళ్ళ తప్పులను మోసుకోవడం కాదు రోహిణి, తప్పులు చేస్తే ఆపడం. కానీ నాకెన్ని సమస్యలున్నాయో నీకు తెలుసు కదా. తెలుసు, కానీ నీ సమస్యల కోసం అందర్నీ వాడుకుంటూ పోతున్నావు. ఈ రోజు ఫోను, రేపు ఇంకేదో. విద్య, నేను నిన్ను నమ్మే నీకు ఫోన్ ఇచ్చాను. అదే నా తప్పు. నేను స్నేహం అనుకున్నాను, నువ్వు అవసరం అనుకున్నావు. చెప్పిన పని చేయడం రాదు కానీ మళ్ళీ సమాధానాలేంటి? నేనేమి నీ పని మనిషిని కాదు, అయినా కొన్ని పనులు మనిషి మీద ఇష్టాన్ని తగ్గిస్తాయి. అంటే నువ్వు చేసే తప్పులన్నీ కప్పిపుచ్చడం నాకిష్టం లేదు. నువ్విలా మాట్లాడతావని నేను అనుకోలేదు. అసలు నువ్వు నా ఫ్రెండేనా? అవును, నేను నీ మాట వింటే స్నేహితురాల్ని, ఎదురు మాట్లాడితే పరాయిదాన్ని. నిన్ను నమ్మాను చూడు, నాదే బుద్ధి తక్కువ. నాకు అదే అనిపిస్తుంది. ఎందుకంటే నేను స్నేహం చూశాను, నువ్వు మాత్రం నీకు ఉపయోగం ఉందా లేదా అన్నదే చూసావు. విద్య, ఏంటి ఇప్పుడు ఈ మాటలు గుచ్చుకుంటున్నాయా? మరి నువ్వు చేసే పనులు నాకెంత గుచ్చుకుంటాయో ఆలోచించావా? ఇంకా చాలు, ముందు నువ్వు నా ఇంట్లో నుంచి వెళ్ళిపో. చూడు, నువ్వు నా స్నేహితురాలువని నమ్మి నేను ఇక్కడికి వచ్చాను. సరే, వెళ్తాను. ఇంకెప్పుడు నీ మొహం కూడా చూడను. నాకు కూడా చూడాలని లేదు. నువ్వు మీ ఆయన మనోజ్ని, ఆ ఇంట్లో వాళ్ళందరినీ మోసం చేస్తున్నావు. ఇలా అందరినీ మోసం చేస్తూ ఇంకా ఎన్నాళ్ళు గడుపుతావు? మాట్లాడుకో. గుడ్ బై. యాండి, ఏం చూస్తున్నారు? అదే మీనా, ఈ ఫోన్ నుంచి శివ వీడియో ఎలా పోయింది, ఎవరికైనా పంపించుకున్నారా అని చూస్తున్నాను. అవును కదా, ఎవరైనా తీసుంటారా? అదే అర్థం కావట్లేదు మీనా. ఎవరు చేశారు, ఎలా చేశారు? ఒకవేళ ఆ గుణ ఏమైనా తీసేసుంటాడా? అదే నేను కూడా అనుకున్నాను. అందుకే శివకు చెప్పాను, వాడు ఎవరినో కనుక్కుంటాను అన్నాడు. హలో బావా. ఏరా, వీడియో గురించి అడుగుతానన్నావు కదా, అడిగావా ఎవరినైనా? అడిగాను బావా, కానీ గుణ చేయలేదని చెప్తున్నారు. అవునా? ఇంకెవరినైనా అడుగుండాల్సింది కదా. లేదు బావా, గుణాకి బాగా దగ్గర వాళ్ళని అడిగితే విషయం గుణాకి తెలిసిపోతుంది. కానీ నేను అడిగినోడు కూడా వాళ్ళ గ్యాంగ్లో ఒకడు, వాడికి కూడా అన్ని విషయాలు తెలిసే ఉంటాయి. అంటే గుణ ఖచ్చితంగా ఈ పని చేయలేదనే చెప్తున్నాడు బావా. నమ్మొచ్చంటావా? ఒకవేళ అతనికి అబద్ధం చెప్పుంటాడేమో కదరా. లేదక్కా, వాడు నాకెప్పుడు అలా చెప్పడు. నిజంగానే గుణాకి సంబంధం లేదంటున్నాడు. సర్లే, జరిగిపోయిందేదో జరిగిపోయింది. ఇంకెప్పుడు ఆ గుణ జోలికి మాత్రం వెళ్ళొద్దు. నువ్వు ఒకదానివి, మనం ఇన్ని చెప్పిన తర్వాత కూడా వీడు ఇంకా వాడి జోలికి వెళ్తాడా? అయ్యో బావా, నేనేం వెళ్ళను. నాకు కూడా భయంగానే ఉంది. సరే, ఏమైనా తెలిస్తే వెంటనే ఫోన్ చెయ్యి. సరే బావా.
మరి ఆ గుణ కాకపోతే ఇంకెవరై ఉంటారు మీనా? నాకేం అర్థం కావడం లేదండి. ఆ తాత చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆ అమ్మాయి పార్లర్ అమ్మాయి ఉండొచ్చేమో. చచ్చా, రోహిణి అలా ఎందుకు చేస్తుందండి? చూడు, అందరూ నీలాగా నాలాగా ఆలోచించరు. మా సొంత అన్నయ్య మనోజ్ గాడే నా మంచి కోరుకోడు. వాడికంటే అపర మీద ఆ పార్లర్ అమ్మ. ఆవిడ ఊరుకుంటుందా? ఆ కల్పన ఇచ్చిన డబ్బులు తీసుకుని వ్యాపారం చేద్దామని ఈ లక్షలు మింగినోడికి సలహా ఇచ్చింది. గుణతో సీసీటీవీ ఫుటేజ్ వీడియో తెప్పించుకోవాలని చూసింది కూడా పార్లర్ అమ్మే. ఆ పార్లర్ అమ్మకి ఇలాంటి తెలివితేటలు చాలా ఉన్నాయి. మనం ఫోన్లో నుంచి వీడియో తీసేయాలన్న ఆలోచన కూడా తనదే అయి ఉంటుంది. అంటే వాళ్లే వీడియో తీసేసి గుణాకిచ్చుండొచ్చా? ఖచ్చితంగా. నా ఫోన్ పోయింది కూడా మనోజ్ గారి పార్టీలోనే కదా. ఏంటో నాకంతా అయోమయంగా ఉందండి. ఇప్పుడు దీన్ని ఎలా కనిపెట్టాలి? ఒక్క నిమిషం. బామ్మ తాత ఆ అమ్మాయిని చూశారు కదా, వాళ్ళకి వీళ్ళ ఫోటోలు చూపిస్తే గుర్తుపడతారు కదా. అవును కదా. వాళ్ళిద్దరినీ చూసి కాదు అంటే వీళ్ళు కాదని అర్థం అవుతుంది. అప్పుడు వేరే వాళ్ళ గురించి ఆలోచిద్దాం. సరే, మరి వాళ్ళ ఫోటోలు ఎలా తెచ్చుకోవాలి? పార్లర్ అమ్మ ఫోటో ఏదో ఒకలా దొరికేస్తుంది. కానీ నువ్వు రేపు పంచి విద్య వాళ్ళ ఇంటికెళ్ళి తనకు అనుమానం రాకుండా ఒక ఫోటో తీసుకుంటా. అదెలా తీస్తాను? నువ్వు మాట్లాడితే ఎవరైనా నమ్మేస్తారు. ఏదో ఒకటి చెప్పి తీ. సరే, నేను ప్రయత్నిస్తాను. ఈసారి మాత్రం నిజం బయటపడాలి. హలో హలో హలో, చూసానులే, ఆగండి. ఏం చేస్తున్నారు ఇక్కడ? అంటే అది వేరే పనుండి ఇటొచ్చాను. మీరు ఇక్కడే ఉంటారా? నా ఇంటి ముందు నిలబడి మీరు ఇక్కడే ఉంటారా అని నన్నే అడుగుతున్నారా? లోపలికి రండి. అయ్యో పర్లేదండి, నేను వెళ్తాను. అయ్యో, మాట వరుస కనలేదండి. నిజంగానే రండి రండి రండి. కూర్చోండి. చెప్పండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరెలా ఉన్నారు? ఏంటి చేతులు అంత చెమట పట్టాయి? అంత టెన్షన్ పడుతున్నారేంటి? ఏం లేదు. మీరు ఎక్కడికెళ్ళినా నేను కనిపిస్తున్నాను కదా, మీరు నన్ను తప్పుగా అనుకుంటున్నారేమో అని. చచ్చా, నేను అలా ఏం అనుకోనులేండి. మీరు చూస్తుంటే మంచివాళ్లానే ఉన్నారు. నాకు మీ మీద మంచి అభిప్రాయమే ఉంది. నిజంగా? నా గురించి చెడుగా అనుకోలేదా? లేదండి, నాకైతే ఒక్కటే అనిపిస్తుంది. ఏంటి? మీరేదో చెప్పాలని వచ్చి ఎలా చెప్పాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్టున్నారు. అయితే నేనొక నిజం చెప్తాను. చెప్పండి. నేను మీ అడ్రస్ తెలుసుకునే వచ్చాను. ఏంటి, మీరు నన్ను ఫాలో అవుతున్నారా? అవునండి. అంటే మీరు నా వెంట పడుతున్నారా? వెంట పడ్డం అనకండి. ఇష్టం అనుకోవచ్చు, ఇంట్రెస్ట్ అనుకోవచ్చు, ఇంకేమైనా అనుకోవచ్చుగా. ఓ, నా మీద అంత ఇంట్రెస్ట్ ఉందా? మిమ్మల్ని చూసినప్పటి నుంచి ఎందుకో మీ గురించి ఆలోచిస్తున్నాను. ఎందుకు? మిమ్మల్ని కొట్టానా? అయ్యో కాదు కాదు, నాకు మీ ధైర్యం నచ్చింది. అంటే నేను నచ్చలేదా? మీరు కూడా నచ్చారు. మరి ఆ విషయం ఇంత మొహమాటంగా చెప్పాలా? కాస్త తలెత్తి చెప్పొచ్చుగా. నిజం చెప్పాలంటే మిమ్మల్ని చూడకుండా ఉండలేకపోతున్నాను. ప్రేమ గురించి మీ అభిప్రాయం ఏంటి? నేను వాటి గురించి పెద్దగా ఆలోచించను. నాకు ప్రేమ ఇవన్నీ పెద్దగా పట్టవు. నిజంగానా? ప్రేమ మీద మీకు అంత నమ్మకం లేదా? అవన్నీ నేను మీకెందుకు చెప్పాలి? సరే, మీరసలు ఎందుకు వచ్చారో చెప్పండి. 2 రోజుల నుంచి మిమ్మల్ని చూడలేదు, అందుకే చూడాలనిపించి వచ్చాను. నన్నెందుకు చూడాలనిపించింది? మీకొక విషయం చెప్పాలనిపించింది. ఏంటి? గుడ్ మార్నింగ్ అండి. అయ్యో, ఇంతసేపు టెన్షన్ పడింది ఇదొక్కటి చెప్పడానికేనా? సరే, చెప్పారు కదా, ఇక వెళ్ళండి. నేను చెప్పాను కదా, మీరు కూడా చెప్పొచ్చు కదా. సరే సరే, గుడ్ మార్నింగ్. ఇక బయలుదేరండి.
ఇంటి దాకా పిలిచి కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా పంపిస్తారా? ఓహో, అతిథి మర్యాదలు కూడా కావాలా మీకు? ఉండండి. ఇదిగోండి. నీళ్ళు కూడా మీ మనసులోనే చాలా చల్లగా ఉన్నాయండి. ఫ్రిడ్జ్ లో పెట్టిన నీళ్లు కదా, చల్లగానే ఉంటాయి. బయలుదేరండి. ఒక్క నిమిషం. నన్ను అడిగారు కదా మీకు పెళ్ళయిందా అని. మీరు చెప్పండి, మీకు పెళ్ళయిందా? లేదు, కానీ త్వరలోనే అయిపోతుందేమో. అవునా? ఎవరితో? నాకు నచ్చిన అమ్మాయితో, నేను ప్రేమించిన అమ్మాయితో. వెంటపడ్డం అనకండి. ఇష్టం అనుకోవచ్చు, ఇంట్రెస్ట్ అనుకోవచ్చు, ఇంకేమైనా అనుకోవచ్చుగా. మిమ్మల్ని చూసినప్పటి నుంచి ఎందుకో మీ గురించి ఆలోచిస్తున్నాను. 2 రోజుల నుంచి మిమ్మల్ని చూడలేదు, అందుకే చూడాలనిపించి వచ్చాను. అంటే నేనతనికి అంతగా నచ్చానా? నన్ను అంతలా మిస్ అవుతున్నాడా? తనకు కూడా ఇంకా పెళ్లి కాలేదంటున్నాడు, త్వరలోనే అయిపోతుంది అంటున్నాడు. నా వెంటే తిరుగుతున్నాను, ఇష్టపడుతున్నాను అని నేరుగా చెప్తున్నాడు. అసలేం జరుగుతుంది? విద్యా, ఏంటి ఇంత హడావిడిగా బయటకొచ్చావు? ఎవరికోసమైనా ఎదురు చూస్తున్నావా? అబ్బే అదేం లేదు మీనా. రా లోపలికి రా. కూర్చో. నిజానికి ఇప్పుడే నీ గురించి ఆలోచిస్తున్నాను. నా గురించా? ఎందుకు? అంటే ఇప్పుడే ఒక చిన్న రొమాంటిక్ విషయం జరిగింది. అప్పుడు మీ ఇద్దరే గుర్తొచ్చారు. మేమిద్దరమా? అవును. నువ్వు బాలు చాలా బాగుంటారు కదా. మిమ్మల్ని చూస్తే ఎప్పుడూ మంచి జంటలా అనిపిస్తుంది. అందుకే గుర్తొచ్చారు. అంటే ఒకతను కొన్ని రోజులుగా నన్ను ఫాలో చేస్తున్నాడు. ఎవరతను? అయ్యో అలా కాదు. అతను చాలా మంచివాడు. గొడవ పెట్టుకునే మనిషిలా అనిపించడు. ఈ రోజు నేరుగా మా ఇంటికే వచ్చాడు. అవునా? ఎక్కడున్నాడు? అయ్యో మీనా, కూర్చో. ఇప్పుడు లేడిక్కడ, వెళ్ళిపోయాడు. అడ్రస్ తెలుసుకుని ఇంత దూరం వచ్చాడని చెప్తున్నాను. మాట్లాడితే తనకి నా మీద ఎంత ఇష్టం ఉందో అర్థమైంది. అతను కూడా ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. మనం మాట్లాడితే తప్ప అతను ముందు నోరు తెరిచి మాట్లాడు. మౌన తపస్విలా ఉంటాడు. చాలా మంచోడు. అవును, మన జీవితంలోకి వచ్చేవాడు మంచోడో కాదో ఎలా తెలుసుకోవాలి? నువ్వు కూడా అతన్ని ఇష్టపడుతున్నావా? అబ్బే అలాంటిదేం లేదు. ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. నువ్వు ఇప్పటికే పెళ్లి చేసుకుని కొంత జీవితం చూసావు కదా, అందుకే అడుగుతున్నాను. చెప్పవా? నాకు చిన్న ఆలోచన ఉంది, చెప్తాను. నీకు నచ్చితే చెయ్యి. ఏంటది? అతని ఫోన్ తీసుకుని ఒక రోజంతా నీ దగ్గర పెట్టుకో. అప్పుడు వాళ్ళ మనసేంటో, వాళ్ళు ఎవరితో ఎలా మాట్లాడుతున్నారో అని తెలుసుకోవచ్చు. ఇది చాలా మంచి ఆలోచనే మీనా. నీ మాటలు వింటుంటే మాత్రం నువ్వు కూడా ఆ అబ్బాయిని ఇష్టపడుతున్నట్టే ఉంది. అంత ఖచ్చితంగా